సొంతిల్లు. ఒకే చోట స్థిరపడిన వారు శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోవడానికి పరిశీలించవచ్చు. మన దేశంలో పట్టణీకరణ వేగంగా జరుగుతుంది. ఇది ఇళ్ళు స్థలాల విలువలో దన్నుగా నిలుస్తుంది. కనుక ఇంటిపై పెట్టుబడి దీర్ఘకాలంలో సంపద దారితీస్తుంది. సొంతింట్లో వచ్చే ప్రశాంతత వెలకట్టలేము. భద్రతకు హామీ ఇస్తుంది. ఖాళీ చేయాల్సిన అనిశ్చిత ఉండదు. ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరమూ ఉండదు. గోప్యత ఉంటుంది. ఇంటిని ఎలా వినియోగించుకోవాలనే విషయంలో పరిమితులు ఉండవు. నచ్చినట్టుగా ఇంటిని మార్చుకోవచ్చు. రాజీ పడాల్సిన అవసరం అస్సలే ఉండదు. అద్దెకి బదులు ఈఎంఐ కట్టుకుంటే స్థిరాస్తి సమకూరుతుంది. రుణంపై ఇంటిని సమకూర్చుకోవటం వల్ల దీర్ఘకాలంలో దాని విలువ పెరగటమే కాదు, పన్ను రూపంలోనూ ఎంతో ఆదా అవుతుంది. ఇంటి రుణం ఈఎంఐలో అసలు, వడ్డీ అని 2 భాగాలుగా ఉంటాయి. అసలుకు చెల్లించే మొత్తం గరిష్టంగా ఒక ఆర్థిక సంవత్సరంలో 1.5 లక్షలపై సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా పొందవచ్చు. అలాగే సెక్షన్ 24 కింద ఇంటి రుణంపై ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 2 లక్షల వడ్డీ భాగంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. ఒకవేళ రుణంపై కొనుగోలు చేసి ఇంటిని అద్దెకు ఇచ్చినట్లయితే అప్పుడు వడ్డీ ఒక ఆర్థిక సంవత్సరంలో ఎంత ఉన్నా ఆ మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం ఉంటుంది. సొంతింటితో అనుబంధం విడదీయరానిది. అదే అద్దెంట్లో ఉండి చుట్టుపక్కల వారితో మంచి సంబంధాలు ఏర్పడిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోవటం కష్టమనిపిస్తుంది. ఉన్నట్లుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన ఆగత్యం ఏర్పడదు. సొంతిల్లు వ్యక్తిగత హోదాను పెంచుతుంది, సామాజిక గుర్తింపును తెస్తుంది. సొంతిల్లు ఉంటే విశ్రాంతి జీవనంలో స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే బంగారు బాతు అవుతుంది. రివర్స్ మార్ట్గేజ్తో ప్రతి నెలా స్థిరమైన ఆదాయాన్ని బ్యాంకు నుంచి పొందవచ్చు. ఉదాహరణకి విశ్లేషణలో విశాఖలో రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 2% ఉంది. ఇది ఏటా 5% పెరుగుతూ పోతే రెంటల్ ఈఎంఐ రేషియో 57% అవుతుంది. ఏటా 10% పెరిగితే ఈ రేషియో 84%గా ఉంటుంది. 11% పెరిగితే రేషియో 93గా ఉంటుంది. అదే హైదరాబాదులో రెంటల్ ఈల్డ్ 2.5%, ఏటా 9% వరకు పెరిగితే రెంటు లేదా ఈఎంఐ రేషియో 94గా ఉంటుంది. ఒకవేళ ఏటా 10% పెరిగితే ఈ రేషియో 104కు వెళ్తుంది. హైదరాబాదులో ఏటా 10% చొప్పున అద్దెలు పెరిగేట్టు అయితే ఇప్పుడు రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐలు కట్టుకోవటమే ప్రయోజనకరం. అద్దె పెరుగుదల 10% లోపే ఉంటే కిరాయి తీసుకోవటం ఆర్థికంగా ప్రయోజనకరం. ఒకవేళ మీరు ఎంపిక చేసుకున్న ప్రాంతంలో ప్రస్తుతం రెంటల్ ఈల్డ్ ప్రాపర్టీ విలువపై 4% అంతకంటే ఎక్కువే ఉండి ఏటా అద్దె 5% పెరిగితే సరే, అక్కడ రుణంపై ఇల్లు కొనుగోలు చేసి ఈఎంఐ కట్టుకోవటమే లాభం. అద్దె రాబడి తక్కువ. మన దేశంలో ఇంటిపై సగటు రాబడి 2.9% ఉండగా ప్రపంచంలో ఎక్కడే తక్కువ. అదే USA, కెనడా, దుబాయ్లోని పట్టణాల్లో ఇంటిపై అద్దె రాబడి 5-6%గా ఉంది. అద్దె రాబడి 4% మించినప్పుడు రుణంపై ఇంటిని కొనుగోలు చేసుకోవటం అత్యుత్తమని ఆర్థిక గణాంకాలు చెబుతున్నాయి. వీరు ఉండాలనుకుంటున్న ప్రాంతంలో ప్రస్తుతం రెంటల్ ఈల్డ్ అద్దెకి ఇస్తే వచ్చే రాబడి ప్రాపర్టీ విలువతో పోలిస్తే చెల్లించే అద్దె రేటు ఏటా ఎంత చొప్పున పెరుగుతున్నది తెలుసుకోవాలి. వీటి ఆధారంగా అద్దె ఈఎంఐల రేషియో ఎంతో తేల్చుకోవాలి. రియల్ ఎస్టేట్ పరిశోధనా సంస్థ లైసెన్స్ ఫోరాస్ ఇందుకు సంబంధించిన విలువైన గణాంకాలను రూపొందించింది. దీని ప్రకారం 100% అంతకంటే తక్కువ నిష్పత్తి ఉన్న పట్టణాల్లో అద్దె ఇంట్లో ఉండటమే లాభం. ఈ రేషియో 100 దాటిన చోట సొంతిల్లు సమకూర్చుకోవటం లాభం. ఆర్థిక కోణం. ఇంటి విషయంలో ముందుగా తమ ప్రాధాన్యతలు ఏమిటన్నవి ముఖ్యం. మెట్రో నగరాల్లో ఇంటి ధరలు చూస్తే చుక్కలు కనపడుతున్నాయి. కనుక అక్కడ సొంతిల్లు చాలామందికి సాధ్యపడిపోవచ్చు. అలాంటి చోట్ల అద్దెల్లే ఆర్థికంగా సౌకర్యం. ఇంటి కొనుగోలుతో పోలిస్తే అద్దె తక్కువగా ఉంటుంది. ఇంటి కొనుగోలుకు సరిపడా ఆర్థిక స్తోమత ఉన్న వారి విషయంలో అంత గందరగోళం అక్కర్లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రీత్యా తరచూ ప్రాంతాలు మారే అవసరం లేకపోతే నిశ్చింతగా సొంతింటికి మొగ్గు చూపవచ్చు. కానీ నగరాలు, పట్టణాల్లో రుణంపై ఇంటిని సమకూర్చుకోవాలని భావించేవారు అక్కడ రెంటల్ ఈల్డ్స్, ప్రాపర్టీ విలువపై అద్దె రాబడి, ప్రాపర్టీ విలువ పెరుగుదల శాతం ఏ మేరకు ఉంది తదితర అంశాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. మన దేశంలోని చాలా పట్టణాల్లో
రుణంపై ఇల్లు కొనుగోలు చేసి చెల్లించే ఈఎంఐలతో పోలిస్తే చాలా తక్కువకే అద్దెలు వచ్చేస్తుంది. పట్టణాల్లో ఇంటిని కొనుగోలు చేయటం మంచి ఆప్షనే. కాలం గడిచే కొద్దీ దాని విలువ పెరుగుతూనే వెళ్తుంది. కానీ దాన్ని సమకూర్చుకునేందుకు సరిపడా పెట్టుబడి కావాలి. పెట్టుబడి కోసం అయితే కొత్తగా అభివృద్ధిలోకి వస్తున్న నగర, పట్టణ శివారు ప్రాంతాల్లో ఇల్లు కొనుగోలు చేసుకోవటం వల్ల తక్కువ కాలంలోనే ఎక్కువ విలువ సమకూరుతుంది.